విశాఖపట్నంలో చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేది మన ఇనాగ్రేషన్ కూడా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీ ఇలా రోజుకొక పరిశ్రమలు మన విశాఖపట్నంకి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా యూత్ కి ఎలాంటి నమ్మకం అయితే ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం? సో మనకు ఆల్రెడీ ముందుగా తెలుసు మన చంద్రన్న మామూలు కాదు. సో తీసుకురావడానికి ఏంటంటే ఇక్కడ యూత్ బాగానే సెటిల్ అవుతారు. అంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఇదే దీనికన్నా సొంత దేశంలో ఉండి డెవలప్మెంట్ చూపించవచ్చు. సో దానికి వైజాగ్ అనేది చాలా బెస్ట్. సో ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఎక్కువ ఐటీ సైడ్ వాళ్ళకి వీళ్ళందరికీ బాగానే సెట్ అవుతారు. బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ రావచ్చు. సో డెఫినెట్ గా చెప్పిన లాస్ట్ 5 ఏళ్ళు మనం చూసిన దానికన్నా ఈ 5 ఏళ్ళు చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అంటే అవకాశం కోసం మనం బయటికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అవకాశాలు వచ్చి మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక స్టెప్ వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు 10 స్టెప్లు మనం ముందుకెళ్లే ఛాన్స్ మనకి ఇస్తున్నారు. సో దీనివల్ల డెఫినెట్ గా యూత్ కాదు అన్ని దీంట్లో కూడా చాలా మందికి చాలా రకాలుగా ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ గా యూత్ బయటకు వెళ్లకుండా ఉంటారు. మంచిగా జాబ్లు వస్తున్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ విషయంలోకి వస్తే ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అతను రోజుకో పరిశ్రమలు తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సో తండ్రికి తగ్గ తనేడు. సో మన చంద్రన్న ఎలా అయితే ఉన్నారో ఆయనకి తగ్గట్టుగానే సపోర్ట్ గా ఆయన ఆలోచన తగ్గట్టుగా మన లోకేష్ అన్న కూడా ఉన్నారు. సో ఈ వీళ్ళందరితో పాటు మనకు ఇంకా భరత్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలా అందరూ సపోర్ట్ అంటే ఒక ఐడియాలజీ మీద వర్క్ చేసే వాళ్ళందరూ ఒక దగ్గర కూడినట్టు అలాగుంటే తప్ప మనకి డెవలప్మెంట్ అనేది ఇంత ఫాస్ట్ గా జరగదు. సార్ ఇప్పుడు విశాఖలో చూసినట్లయితే రోజుకో పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాల అవకాశాలు అందరికీ రావాలి కదా, అందరూ బతకాలి. బాగుంది సార్, ఈ ప్రభుత్వం చాలా బాగుంది చేస్తుంది. సార్ ఇప్పుడు ఒక విశాఖపట్నమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఆంధ్రలోని అనేక రకాల సంస్థలు రోజువారీ కంపెనీలు వస్తున్నాయి. రోజుకో సంస్థ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా తీసుకుని వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగుంది సార్, ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. అన్ని కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తుంది సార్. పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందడుగు వేస్తున్నారు. అవును సార్, బాగా చేస్తున్నారు సార్. టోటల్ గా అయితే ఎలా ఉండబోతుంది అంటే సార్, ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? బాగుంటుంది సార్, వేల వస్తారు సార్. మరి కంపెనీలన్నీ వచ్చాయంటే మరి ఉద్యోగాలు వస్తాయి సార్ కంపల్సరీగా. ఎలా అనిపిస్తుంది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకో పరిశ్రమలు తీసుకొని రావడంలో కృషి చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, ఈ వయసులో ఆయన అలా చేయడం చాలా గ్రేట్ సార్. నారా లోకేష్ గారు ఎట్లా? లోకేష్ కూడా బాగానే చేస్తున్నారు సార్. ఆయన తరఫున ఆయన కూడా బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. అలాగే భోగపురం ఎయిర్పోర్ట్, మెట్రో ఇవన్నీ వస్తుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటది సార్. మొత్తం అన్ని కంపెనీలు మొత్తం వస్తాయి, పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. బాగానే ఉంటది సార్. పేద ప్రజలు బాగా బతకడానికి చాలా బాగుంటది సార్. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. ఆ నమ్మకం ఏర్పడింది సార్, చాలా వరకు బాగా ఏర్పడింది సార్. ఇప్పుడు విశాఖపట్నంలోని చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అని మనది అనౌన్స్ చేశారు. యూత్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి? 1000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్ అనేక రకాల సంస్థలు వస్తాయి. ఎలా అనిపిస్తుంది? వస్తే చాలా మంచిదే, యూత్ కూడా బాగుంటది. భవిష్యత్తుకి ఒక మంచి పునాది అనుకోవడమే. వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది. అలాంటి కంపెనీస్ వస్తే వైజాగ్ డెవలప్ అయ్యి చూపిస్తుంది. హైదరాబాదే కాదు వైజాగ్ కూడా డెవలప్ అవుతుందని. వైజాగ్ కాకుండా ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశారు, పవర్ ప్లాంట్ కూడా. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీ యూత్ కి ఎలా? యూత్ కావాల్సింది అదే కదా. అంటే అలాంటి వస్తేనే మన భవిష్యత్తు బాగుంటే ఆటోమేటిక్ గా అన్ని డెవలప్ అవుతే ఇంకా ఆర్థికంగా కూడా బయట దేశాలకు వెళ్ళొచ్చు. వైజాగ్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది. సో మంచి డెసిషన్ అవన్నీ మంచి. వైజాగే కాకుండా ఆంధ్రలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాయలసీమలో మొన్న అనౌన్స్ చేశారు. తర్వాత DRDO సంబంధించి కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే అన్ని రావడం మంచిదే. ప్రజలకైనా ప్రభుత్వానికైనా దేనికైనా సరే ముందుకెళ్ళాలని చూస్తారు ఏదైనా సరే. సో మంచి జరుగుతుంది. యూత్ కొంచెం చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతారు. రావాలని కోరుకుంటారు ఎవరైనా సరే. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పని చేసుకుని అక్కడ డెవలప్ చేసాక అదేదో ఇక్కడే పని చేసుకుని వైజాగ్ కానీ ఇంకా అనకాపల్లిగా మేము చెప్పినట్టు అలాంటి డెవలప్ చేసుకుని మనకంటూ ఉంటది కదా. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలనేసి ఎప్పుడు మన ఇతర స్టేట్స్ మీద ఆధారపడి కన్నా మన స్టేట్ మీద పని చేసుకుని ఇక్కడే ట్యాక్స్ పెట్టి ముందుకెళ్ళాలని కోరుకుంటారు ఎవరైనా సరే. మంచి గవర్నమెంట్ కూడా అనేక రకాల కంపెనీలు తెస్తుంది కదా. భవిష్యత్తులో ఆంధ్ర అనేది ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తే నాకు తెలిసి హైదరాబాద్ బీట్ చేయొచ్చేమో నాకు ఏర్పడింది. బ్రో ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కూడా మనం అనౌన్స్ చేశారు. అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాగ అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా యూత్ కి ఏ విధమైన ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? యూత్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఒక
కారణంతోనే తీసుకొస్తారు. అంత హైటెక్ సిటీ మొత్తం అదంతా బిల్ చేసి ఇచ్చేసారు కావాలి. అదే చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఉపయోగపడుతుంది యూత్ మాత్రం. చదువు బీటెక్ వాళ్ళనగా డిగ్రీ వాళ్ళనగా ఎవరికైనా ఉపయోగపడేలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు విశాఖపట్నమే కాకుండా ఆంధ్రాలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న అనౌన్స్ చేశారు. అలాగే DRDO సంబంధించి యుద్ధ విముఖాల పరిశ్రమలు కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద దీనిలా పనికి వస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారంటే దేన్ని అయ్యేంత వరకు ఊరుకోరు. పక్కా వెన్నుముక్కలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాకి. ఇంకా చాలా చాలా చేస్తారు. మనం వారికి సపోర్ట్ చేయడం ఒకటే ఉంది. మన బాధ్యత వారికి సపోర్ట్ చేయడం. ఇప్పుడు విశాఖలో చూసినట్లయితే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీలు రావడంతో ఇక్కడున్న యూత్ ఎలా ఫీల్ అవుతుంది? ఇక్కడున్న యూత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ని రోజులు మనం వేరే స్టేట్స్ కి వెళ్ళి అక్కడ జాబులు వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంతా మన స్టేట్ లోకే వచ్చేస్తుంది కనుక చాలా హ్యాపీగా ఉంది. టోటల్ అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. చాలా గట్టి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి విషయంలోకి వస్తే అతని పనితీరు నారా లోకేష్ గారి పనితీరు చాలా అమోఘంగా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వారికి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పటికైనా టోటల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాయలసీమ పుట్టపర్తిలో కూడా ఈ రోజు DRDO సంబంధించిన పరిశ్రమ కూడా శంకుస్థాపన చేశారు. యుద్ధ విమానాలకు సంబంధించిన ఇవన్నీ చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇది యూత్ కి చాలా మంచిదండి. దీని వలన ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వల్ల వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకో 15-20 సంవత్సరాలు ఉండాలి. తర్వాత ఇది ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉండాలండి. ఇంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు కూడా చేయలేరు. ఇది వాస్తవం. ఇంత డెవలప్మెంట్ ఇలా ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్ మించి ఇతర రాష్ట్రాలను మించి మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం అవుతుందండి. ఇది వాస్తవంగా చేస్తున్నారు. యువతకి ఎంతో ఉపాధి కలుగుతుంది. అలాగే ప్రతి ఏరియాను కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఏరియాకి ఎక్కడ ఏ పరిశ్రమ రావాలి, ఎక్కడ ఏది ఉండాలో ఇదంతా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఎంతో చేస్తున్నారండి. ఇప్పుడు 10,000కి 20,000కి 25,000కి కూడా అమ్మాయిలు ఎక్కడికో చెన్నై, హైదరాబాద్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలోనే ఉద్యోగాలు చేస్తారు. యువతకి ఎంతో ఉపాధి అండి. ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. తర్వాత IT కంపెనీలు వస్తున్నాయి. ప్రపంచంలోనే డేటా సెంటర్ వచ్చింది. కాబట్టి మన విశాఖపట్నం అనేది నెంబర్ 1 సిటీ అవుతుందండి. ఈ పరిశ్రమలు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కేవలం కూటమి ప్రభుత్వాన్ని చూసే వస్తున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా అనుభవంతోనే వీళ్ళ యొక్క గొప్పతన ప్రత్యేకతతోనే వస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ఇవన్నీ కూడా ఉన్న కంపెనీలని అన్ని వెళ్ళగొట్టారు. ఒక్క కొత్త కంపెనీ రాలేదు. పైగా రాష్ట్రం అంతా ఒక విధంగా సర్వనాశనం అయ్యిందండి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. డ్రైనేజ్లు, వాటర్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ అంతా గతం 5 years బ్యాక్ కానీ ఇప్పుడు కొంచెం బెటర్ దాని ఉంది. సో అందు వచ్చిన ఎవరో చేయలేరు కనుక ఎవరు గుడ్ ఎవరు బెటర్ ప్రస్తుతానికి అయితే వీళ్ళు బాగానే ఉన్నది. ప్రాబ్లం అయితే లేదు. సార్ ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నారు ఆంధ్రాకి అంటే ఇన్వెస్టర్లు కూడా ముందు చూపుతున్నారు. మన ఆంధ్రాలోనే పెట్టుబడులు పెడదామనే క్యూ కూడా కడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మరి వాళ్ళ నమ్మకం మీద ఈ రోజు వస్తున్నారు. గతంలో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక కంపెనీ వాళ్ళు ఎవరు రావడానికి డిస్ట్రాయల్ అయిపోతారేమో, భయపడతారు, ఏం జరుగుతుంది ఏంటంటే నియంత్రణ జరిగేది అనేది రావడం మానేసి ఇప్పుడైతే వస్తున్నారు అనమాట. నేను సీనియర్, చాలా అనుభవం, 70 సంవత్సరాల అనుభవం, చాలా సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ టీం కూడా మంచి టీం, కొంచెం బాగా చేస్తున్నారు. సో అందుకని వీళ్ళందరూ కంపెనీ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది, వస్తున్నారు అనమాట. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నది, పెరుగుతుంది కూడా. సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కానీ, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్, పుట్టపర్తిలోని DRDO సంబంధించి ఇవన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఊరికి వచ్చిన కంపెనీ ఆ ఊరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక సో ఆ ఊరు ఈ ఊరికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఊరు ఆ ఊరికి వెళ్ళే అవసరం ఉండదు. ఏ ఊరిలో వచ్చే ప్లాంట్ ఆ ఊరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక ఏ ఊరికి ఆ ఊరు అలా డెవలప్ అవుతుంది. ప్రతి జిల్లా అలా డెవలప్మెంట్ అవుతూ ముందుకు వెళ్తుంది అన్నమాట. ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు అనేది బాగుందండి. ఆయన వచ్చింది, IT వచ్చిన తర్వాత బాగుంది. ఎడ్యుకేషన్ కూడా బాగా చేస్తున్నారు ఆయన. సో వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏదైనా సమస్య చెప్పినా మన వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏ దాంట్లో చెప్పినా సరే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. బాగుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. మొత్తం కంపెనీలన్నీ తీసుకొస్తున్నారు సీఎం గారు. అంతా బాగుంది. మన పిల్లలకి ఏదైనా జాబులు రావాలన్నా అదర్ రాష్ట్రాలకి, అదర్ స్టేట్లకి వెళ్లకుండా మనకి ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఇంత పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకనంటే మనం వేరే కంట్రీస్ వెళ్లకుండా అన్ని కంపెనీలు మన స్టేట్ లో వస్తున్నాయి కాబట్టి అది మంచిగానే అనిపిస్తుంది కదా. అసలు మీరు గవర్నమెంట్ ఇన్ని కంపెనీలు తీసుకొస్తుంది మీరు అనుకున్నారా? అనుకోలేదు, కానీ సీఎం గారు దయ వల్ల అవన్నీ వస్తున్నాయని మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. టయానికి పెన్షన్లు ఇస్తున్నారు అందరికి. ఏంటి 3 పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో
ఒక్కరికి ఇస్తానికి కరెంట్ బిల్లులు వచ్చినాయని అయ్యి వచ్చినాయని ఇవి వచ్చినాయని సాకులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, గుండ్లు మీద చేసుకుని బతుకుతున్నారు అందరూ. అంటే అది గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు పథకాలు, ఏదో అరకొర ఒకరికి ఈ ఎవరో సన్నాసులు అందరూ అలాగే వాక్కుంటా ఉంటారండి. చేతకాని వాళ్ళు వాగే మాటలు అవన్నీ, పని చేసే వాళ్ళు చేసుకుంటూ పోతారు, మాటలు చెప్పరు.